హలో టెచ్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో చూడగానే అర్థమైపోయి ఉండాలి మ్యాటర్ ఏంటని చెప్పి. సో ఎవ్రీ సీజన్ మనం టాప్ 10 ఆర్ టాప్ 5 యానిమే ర్యాంకింగ్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ర్యాంకింగ్ అంటే ఫస్ట్ ప్లేస్ ఏది, సెకండ్ ప్లేస్ ఏది, పర్సనల్లీ టెన్సీ యానిమే మనకి చూసుకుంటే. అండ్ ఈ వీడియోలో మనం టాప్ 10 స్ప్రింగ్ 2026 యానిమేస్ అయితే మాట్లాడబోతున్నాం అనమాట. ఎందుకంటే స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే దాటేసింది. అండ్ ఈ సీజన్ చూసుకుంటే అదిరిపోయింది. స్ప్రింగ్లో వచ్చిన యానిమేస్లో టాప్ 10 చూస్ చేసుకోవడానికి మెంటల్ ఎక్కింది నాకైతే. నేను అసలు ఈ వీడియో చేయడానికి సిద్ధంగా లేను. బట్ స్టిల్ చేద్దాం. ఎవ్రీ సీజన్ చేస్తున్నాం, మిస్ అవ్వకూడదు. ఈ సీజన్ కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి అయితే వచ్చేసానమాట. బట్ మీరందరూ అనుకోవచ్చు, ఎందుకు ఈసారి డిఫరెంట్ అని చెప్పి. సో ఎప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇలా మనకి యానిమేస్ ర్యాంకింగ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉందని, దాంట్లో చేయొచ్చు అని చెప్పి తర్వాత తెలిసింది. సో చేద్దాం, మీ అందరికి కూడా ర్యాంకింగ్ చూపిద్దాం. అండ్ ఇలా చేస్తే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బోలెడని స్ప్రింగ్ యానిమేస్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. సో వీటిల్లో నేను చూస్ చేసుకోకపోయినా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీరు వెళ్ళి చెక్ చేస్తారు. సో ఆ ఉద్దేశంతో ఈ స్క్రీనింగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో దీంట్లో 10 యానిమేస్ సెలెక్ట్ చేసుకోబోతున్నాను. అండ్ ఆ 10 చాలా హార్డ్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ హానెస్ట్గా చెప్తున్నాను, వీటిల్లో 10th ప్లేస్లో కొన్ని పెట్టాలంటే నాకు అర్థం కాలేదు. ఇవి పెట్టాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక 15 యానిమేస్ వరకు బ్రహ్మాండంగా అనిపించాయి. అండ్ వాటిలో 10 చూస్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. బట్ ఏం చేస్తాం, దీంట్లో 10 మాత్రమే లిమిటెడ్ ఉన్నాయి. సో ఇక ఆలస్యం చేయకుండా టాప్ 10 లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అది కూడా ఈ సీజన్లో. సో లెట్స్ చెక్ ఇట్. ఫస్ట్ 10th ప్లేస్లో ఏది పెడదాం? ఓకే, ఆల్రెడీ చాలా ఉన్నాయి. విచ్ వన్ నోప్. వెయిట్. అసలు ఇదేంటిది? మై హీరో మోర్ ఎందుకు వచ్చింది, లేకపోతే జోజో ఎందుకు వచ్చింది? ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేయను. ఎందుకంటే దీన్ని నేను అసలు స్ప్రింగ్ సీజన్లా కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఎపిసోడ్ వదిలికి వాళ్ళు ఫాల్లో అసలైన ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. సో ఇది సీజనే కాదు. అండ్ మై హీరో అకాడమీ అంటారా, దీని ఫైనల్ సీజన్ ఎండ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్లో ఒక ఎపిసోడ్ వచ్చిందని దీన్ని కూడా ఈ సీజన్లా కన్సిడర్ చేయకూడదు. ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే మిగతా వాటిని రాబ్ చేసినట్టు, వాటికి ఛాన్స్ ఇవ్వనట్టు. ఆల్రెడీ మై హీరో అకాడమీ యానిమే ఆఫ్ ద ఇయర్ ఇచ్చేసాం. జోజో కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. సో ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసి టాప్ 10 అయితే మనం చూస్ చేసుకుందాం అనమాట. బికాస్ ఈ రెండు ఉంటే ఈ రెండు ఈజీలీ టాప్ 10 అంటే టాప్ 3లో ఉంటాయి. సో దట్స్ వై. ఇక్కడ నెంబర్ 10 విషయానికి వెళ్ళిపోతే తప్పదు, అకానే బనాషి. సో అకానే బనాషి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే అనమాట. సారీ, ఒరిజినల్ అంటే మాంగా నుంచి అడాప్ట్ చేశారు. ఇది చూసుకుంటే షోనన్ జంప్లో వచ్చిన మాంగా. సో అకానే బనాషి ఎపిసోడ్ 1 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈజీలీ టాప్ 5లోకి వెళ్ళిపోతుందని నేను అనుకున్నా. ఆ రేంజ్ ఎపిసోడ్ 1 అనమాట. బట్ హానెస్ట్లీ చెప్పాల్సిందే, అకానే బనాషి చూసుకుంటే ఎపిసోడ్ 1 అదిరిపోతుంది. తర్వాత స్టోరీ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి బాగా పుంజుకుంటుంది అనమాట, ముందుకు వెళ్తూ ఉంటుంది. అన్న ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ చాప్టర్స్ కంటే అట్ ప్రెజెంట్ రన్ అయ్యే కొన్ని ఇంకా బెటర్ అవుతుంది. సో కాబట్టి ఫార్ ఇది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ టాప్ 10లో ఉంటుంది. బట్ అలా అని చెప్పి తక్కువ అని కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్. మేబీ నెక్స్ట్ సీజన్ ఆర్ ఈ సీజన్ ఎండ్ అయిపోయినప్పుడు ఇది ఇంకా ఇచ్చే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద ఎపిసోడ్ కౌంట్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది 10th ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాను. బికాస్ దీనికి ఇప్పటికి కూడా 10th పొజిషన్ టాప్ 10లో ఉండాల్సిందే, అది డిజర్వ్డ్ అని చెప్పి. అండ్ అకానే బనాషి స్టోరీ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరోయిన్ అకానే చూసుకుంటే వాళ్ళ నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని రొకుగోలో టాప్ క్లాస్ అవ్వాలని చూస్తుంది అనమాట. ఫస్ట్ ప్లేస్ సంపాదించాలని. రొకుగో ఏంటంటే ఒక స్టాండప్ కామెడీస్ ఉంటాయి చూడండి, అలాంటిది. బట్ ఇది చూసుకుంటే జపనీస్ కల్చర్ నుంచి ఉందన్నమాట రొకుగో అనేది. సో వాళ్ళైతే 1 పర్సనే మొత్తం కూర్చొని ఒక స్టోరీ చెప్తూ కామెడీని అయితే జనరేట్ చేస్తారనమాట. సో దాంట్లో నెంబర్ 1 అవ్వాలనుకుంటుంది. బికాస్ వాళ్ళ నాన్నని రివెంజ్ తీర్చుకోవాలని, వాళ్ళ నాన్న కోసం. సో ఆ స్టోరీ ముందుకు ఎలా వెళ్తున్నారు ఉంటుంది చెప్తున్నాను. ఇది అదిరిపోతుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇది చూసుకుంటే. డెఫినెట్లీ గో ఫర్ ఇట్. సో ఇక నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే స్టిల్ ఏం చూస్ చేసుకోవాలి? మేబీ ఇదే నిప్పోన్ సంగోకు. సో నిప్పోన్ సంగోకు ఇది కూడా చూసుకుంటే మనకి అదిరిపోయే యానిమే. అండ్ ఇది చూసుకుంటే మోస్ట్లీ పొలిటికల్ ఉంటుంది. చాలా మందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ వన్స్ చూసి కనెక్ట్ అయిందంటే కనుక మోస్ట్ లైక్లీ ఇది మీకు టాప్ 3లో ఈజీగా ఉంటుంది. సో ఫర్ నా చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది అనమాట. అండ్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే జపాన్ ఫ్యూచర్లో ఎన్నో జరుగుతాయి అన్నమాట, వార్స్ కావచ్చు ఇలాంటివన్నీ. సో వాటన్నిటి తర్వాత జపాన్ 3 నేషన్స్ కింద అయితే స్ప్లిట్ అవుతుంది అనమాట, వార్స్ సంబంధించింది. సో వాటి గురించే స్టోరీ అయితే ఉంటుందన్నమాట.
అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని. ఎందుకంటే దీని ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యా. అండ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందేమో అని మైండ్‌లో ఫిక్స్ అయ్యా. అనుకున్నది కాకుండా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. అన్‌డౌటెడ్‌లీ నాకైతే పిచ్చగా నచ్చేసింది ఇది చూసుకుంటే. అండ్ వావ్! ఐ మీన్ వావ్! లిటరల్లీ క్రేజీ అనిపించింది చూస్తున్నంత సేపు. నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. కొన్ని ఎపిసోడ్‌లు అయితే అదిరిపోయాయన్నమాట. సో ఇది డెఫినెట్‌లీ టాప్ 10లో ఉండాల్సిందే. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. అండ్ ఈ 2 కూడా మనకి తెలుగు డబ్ అయితే లేవన్నమాట. 2 యానిమేషన్స్ చూసుకుంటే. సో డోంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్. ఇక నంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే ర్యాండమ్‌గా పెట్టకూడదు. జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. ఎందుకంటే ర్యాండమ్‌గా పెడితే తర్వాత అర్రె! ఇది ఇక్కడ కాదు అక్కడ పెట్టాల్సింది అనుకుంటాం. అందుకని. ఓకే. విచ్ వన్ బ్రదర్? ఏది పెట్టాలంటారు? మనకేం అర్థమే కావట్లేదు. ఓకే. లెట్స్ గో ఫర్ ఇట్. వేర్ ఈస్ ఇట్? క్లాస్ రూమ్. నో, 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 నో. ఎలా? ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఏం చూస్ చేసుకోవాలని చెప్పి. మేబీ ఓకే. గో ఫర్ ఇట్. క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ 4 సీజన్ 4. సో సింపుల్ రీజన్, క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 అయితే ఇది సెకండ్ ఇయర్ అనమాట మన హీరో వాళ్ళు చూసుకుంటే. అండ్ సో ఫార్ చూసుకుంటే ఇది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. మనకి ఇంకా ముందుండే కొంది దీని స్టోరీ పికప్ అవుతుంది అనమాట. సో ఫార్ చూసిన వాటిలో చూసుకుంటే ఇది డెఫినెట్లీ మనకి టాప్ 10లో ఉండాల్సిందే. బట్ అలా అని చెప్పి మరీ పైన పెట్టలేను. ఎందుకంటే దీనికంటే ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించినవి ఉన్నాయి. ఆబ్వియస్లీ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్కి నేను పెద్ద ఫ్యాన్, మీ అందరికి కూడా తెలుసు. బట్ ప్రస్తుతానికి అయితే ఈ సీజన్ 4 అయితే నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను 8th పొజిషన్లో పెడతానమాట. అంటే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ గురించి చెప్పాలంటే నాకు ఒకటి బాగా నచ్చింది ఈసారి. అదేంటంటే యానిమేషన్. సో అందరం ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత యానిమేషన్ కావచ్చు, స్టోరీ బోర్డింగ్ కావచ్చు చండాలంగా తయారవుతుందని చెప్పి భయపడ్డా. బట్ ఈసారి చూసుకుంటే స్టోరీ బోర్డింగ్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించాయి కంపేర్ టు సీజన్ 3. అండ్ ఇక్కడ యానిమేషన్ అంత హెవీగా లేకపోయినా స్టిల్ చాలా మంచి యానిమేషన్ ఉంది కొన్ని సీక్వెన్సెస్‌లో, విచ్ ఈస్ సర్ప్రైజింగ్. ఎస్పెషల్లీ స్టోరీ బోర్డింగ్ మాత్రం హై క్లాస్ ఎక్స్పీరియన్స్ కలిగించింది రీసెంట్‌గా వచ్చిన ఎపిసోడ్‌లో. సో డెఫినెట్లీ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ సో ఫార్ చూసుకుంటే. బట్ స్టిల్ ఇంకా బెటర్‌గా ఉండొచ్చు దానికి. ఆ స్టోరీ అంత బాగుంటుంది కాబట్టి. సో ఇది ఇప్పటికి కూడా చూసుకుంటే చాలా పాపులర్ సిరీస్ అండ్ సైకలాజికల్ థ్రిల్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంది. ఈసారి కొంచెం కొత్త క్యారెక్టర్స్ తోటి ఇంకా బెటర్‌గా మారిందనమాట. సో ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడైతే క్రంచ్ రోల్‌లోకి ఎంటర్ అయిపోయింది. మొన్నటిదాకా మనకు ఓన్లీ యానిమే టైమ్స్‌లో ఉండేది. బట్ ఇప్పుడు క్రంచ్ రోల్‌లో కూడా వస్తుంది సీజన్ 4. వెళ్ళి చెక్ చేయండి. మీకైతే బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది అన్‌డౌటెడ్‌లీ. సో ఇక నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే విచ్ వన్? విచ్ వన్? విచ్ వన్? ఓకే. స్లైమ్ సీజన్ 4. సో స్లైమ్ సీజన్ 4 దీని గురించి మనం ఆల్రెడీ రివ్యూ ఇచ్చాం, మాట్లాడాం. ఇది అదిరిపోయిందని చెప్పి అంతా చెప్పేసాం కూడా. దాని గురించి రివ్యూ చెక్ చేయండి చాలా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు. అండ్ అంతేకాకుండా ఇదైతే మనకి ప్రస్తుతం తెలుగు డబ్ కూడా వచ్చింది. అండ్ తెలుగు ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. సీజన్ 4 తెలుగు డబ్ ఎవరికి నచ్చట్లేదు. ఐ మీన్ అందరూ అదే చెప్తున్నారు, బాలేదు అని చెప్పి. సో నేనైతే ఇంకా చూడలేదు. చూసి దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం మారిపోయింది కదా డబ్బింగ్ ఆర్టిస్టులంతా. అందుకని ఎవరికి నచ్చట్లేదు. సో దీన్ని 7th పొజిషన్లో పెట్టడానికి రీజన్ ఏంటి బ్రో? టాప్ 5లోనే పెట్టొచ్చు కదా ఈజీగా అని మీరు అనుకోవచ్చు. సో సీజన్ 4 చూసుకుంటే ప్రస్తుతానికి ఇంకా కూడా ఒక స్లో స్టార్టే. సో దీనికి ఇంకా అసలైన స్టోరీ ఇంకా పికప్ అయితే కాలేదనమాట. అండ్ సో ఫార్ చూసిన వాటిల్లో చూసుకుంటే ఇది డెఫినెట్లీ ఇది మనకి అంత పైకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. బికాస్ టాప్ 6లో ఇంకా ఎదిరిపోయే యానిమేస్ ఉన్నాయి. ఇంకా గ్రేట్ స్టార్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని విధాలుగా చూసుకుంటే. అండ్ స్లైమ్ గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులందరికీ స్లైమ్ చాలా పెద్దగా పరిచయం అయిపోయిన సిరీసే. తెలుగు డబ్బు వల్ల అందరూ దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో ఇదైతే మనకి 7th పొజిషన్లో అయితే ఉందన్నమాట. సో ఇక మన నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే విచ్ వన్? ఇప్పటికి కూడా చాలా కష్టంగా ఉంది అని చూస్ చేసుకోవాలనుకుంటే ఏదైనా. మేబీ ఒక నిమిషం ఆగండి.
వద్దు వద్దు మరీ ఇంత కింద పెట్టే కాదు, ఇది ఇంకొంచెం పైనే ఉండాలి ఇది. సో ఇంకా విస్టోరియా నో, ఇది కూడా పైనే ఉండాలి. ఇంకా ఏముంది? ఐ నీడ్ టు చూస్ వన్ మ్యా, ఆప్షన్ లేదు. సో నోప్ నోప్ నోప్, ఈ రెండు కూడా కొంచెం పైనే ఉండాలి. ఇది కూడా కొంచెం అన్ని పైనే ఉండాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సో కొత్త వాటికి ఛాన్స్ ఇచ్చి పాత వాటిని కింద పెట్టలేము, ఎందుకంటే అవి ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఇంకా అదిరిపోయింది. ఏం చేద్దాం? అన్నీ కూడా అదిరిపోయే ఆర్కుల్లోనే కంటిన్యూ అవుతున్నాయి. వాట్ షుడ్ వి డూ? సీక్వెల్స్ ఉంటే ఇదే ప్రాబ్లం. అవేమో కొన్ని అదిరిపోయే ఆర్క్స్ ఉంటాయి, వాటి మీద వేరే కొత్త సిరీస్ని పెట్టలేం. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. బట్ ప్రస్తుతానికి లెట్స్ గో ఫర్ ఇట్, డేమన్స్ ఆఫ్ ద షాడో రీలం. టు బి హానెస్ట్ చెప్తున్నాను, మోస్ట్ లైక్లీ ఇన్ ఫ్యూచర్లో డేమన్స్ ఆఫ్ ద షాడో రీలం ఈజీగా ఇంకా హై పొజిషన్లోకి వెళ్ళొచ్చు కూడా, ఎందుకంటే దానికి అంత పొటెన్షియాలిటీ ఉంది. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ క్రియేటర్ నుంచి వచ్చింది. సోఫార్ అన్ని ఎపిసోడ్లు అదిరిపోయాయి, ఒక క్లీన్ స్టార్ట్. ఎపిసోడ్ 1 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఇప్పటికి కూడా జనాలు డిబేట్లు చేస్తూనే ఉన్నారు. నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు భయ్య, ఏం జరుగుతుంది స్టోరీలో అంటున్నారు. అండ్ కొత్తగా రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ చూస్తే అందరికి అర్థమైపోద్ది మ్యాటర్ అనేది ఏంటని చెప్పి. బట్ యా, ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంతా ఇంత కాదు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది అనమాట సోఫార్ చూసుకుంటే. దీని ప్రీమియర్ సెషన్కి వెళ్ళిపోతే నేను ఏం చెప్పను, మీరు ఏదైనా అనుకోండి, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ప్రతి ఎపిసోడ్ తెలుగులో కూడా వస్తుందో ఆన్ టైమే, జపనీస్తో పాటు. అంటే స్టోరీ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే, జీరో ఐడియా తోటి స్టోరీలోకి దిగితే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు మెంటల్ ఎక్కిస్తుంది అనమాట ఎపిసోడ్ 1 తోటి. సో డెఫినెట్లీ గో ఫర్ ఇట్, మీరు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. 24 ఎపిసోడ్ సీజన్ అనమాట. ఇన్ ఫ్యూచర్లో ఈ సీజన్ ఎండ్ అయిపోయేలోపు ఇది టాప్ ప్లేస్లో అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో అదిరిపోయే ఎపిసోడ్లు వస్తాయని చెప్తున్నారు. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ప్రస్తుతానికైతే డేమన్స్ ఆఫ్ ద షాడో రీలం 6th ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది తప్పక. సో ఇక నెక్స్ట్ నెంబర్ 5th పొజిషన్లో ఏం పెడదాం? Which one? షిట్, ఖచ్చితంగా ఒకటి పెట్టాల్సిందే. యా, హార్డ్ చాయిస్. విస్టోరియస్ సీజన్ 2 నాకు ఇచ్చే ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేకపోతున్నా, అందుకే దాన్ని ఇక్కడ పెట్టాలంటే ఏదో రకంగా ఉంది. ఏవి ఇది కూడా అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యా, విచ్ హ్యాట్ ఎట్లియర్. సో మోస్ట్ లైక్లీ చాలామంది డిసగ్రీ చేయొచ్చు యానిమే చూసిన వాళ్ళు, బట్ స్టిల్ నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే విచ్ హ్యాట్ ఎట్లియర్ ఇంకా క్రేజీనెస్ని అయితే పికప్ అవ్వలేదు. సో ఫార్ చూసుకుంటే స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ సో ఫార్ 1-2 ఎపిసోడ్లు అదిరిపోయాయి తప్ప మిగతా అన్ని కూడా సింపుల్గానే ఉన్నాయి. కొన్ని మూమెంట్స్ అదిరిపోయాయి. యానిమేషన్ వైజ్గా మేబీ ఇది టాప్ 3లో ఉండొచ్చు, బట్ అలా అని చెప్పి సింగిల్ హ్యాండెడ్లీ యానిమేషన్ తోటే దీన్ని ర్యాంక్ చేయకూడదు. అండ్ విచ్ హ్యాట్ ఎట్లియర్కి చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఇన్ ఫ్యూచర్లో దీన్ని కూడా మనం ఇంకా టాప్ పొజిషన్లో పెట్టవచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఇది 5th ప్లేస్ అనమాట. ఇది చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే మనకి తెలుగులో లేదు ఆబ్వియస్లీ, బట్ హిందీలో ఉంది. అలా హిందీ వాళ్ళు ఉంటే చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక దాని ప్రీమియర్ విషయానికి వెళ్ళిపోతే, సో కోకో మన మెయిన్ హీరోయిన్. తనైతే ఆ మ్యాజికల్ ప్రపంచంలో తను కూడా ఒక విచ్ లాగా మారాలనుకుంటుంది, బట్ మారలేదు, ఎందుకంటే తనకి మ్యాజిక్ యూజ్ చేయడం రాదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ఒక పర్సన్ అయితే ఒక విచ్ తన ఇంటికి వస్తారు క్లాత్ కోసం. సో వస్తారు, తను వచ్చిన తర్వాత ఒక థింగ్ అయితే జరుగుతుంది. తను మ్యాజిక్ యూజ్ చేయడం మన కోకో చూస్తుంది. చూసి తను కూడా అలాగే మ్యాజిక్ చేయాలనుకుంటుంది. ఆ చేసే సిచ్యువేషన్లో ఒక డిజాస్టర్ అయితే జరుగుతుంది. ఆ డిజాస్టర్ని తను తిరిగి నార్మల్ చేయడానికి జరిగే స్టోరీయే విచ్ హ్యాట్ ఎట్లియర్ అనమాట. సో ఆ డిజాస్టర్ ఏంటో చెప్పట్లేదు, బికాస్ అది చెప్తే స్టోరీ స్పాయిల్ అయిపోతుంది. ఎపిసోడ్ 1 మీకు ఇంట్రెస్టింగ్గా ఉండదు, బట్ అదేం చూడకుండా వెళ్ళిపోయి చూడండి. ఎపిసోడ్ 1 ఇచ్చే ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది. ఇదైతే మనకి ఇండియాలో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, క్రంచీరోల్లో లేదు. సో యా, సో ఫార్ అయితే విచ్ హ్యాట్ ఎట్లియర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది, అందుకే టాప్ 5లో పెట్టాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 5లో పెట్టాలన్న ఆలోచించా, ఇంకొంచెం పైన పెట్టుంటే బాగుండేదేమో అని. బట్ స్టిల్ పైన కూడా అదిరిపోయే యానిమేస్ ఉన్నాయి కాబట్టి ఇక తప్పలేదన్నమాట. సో డెఫినెట్గా చెప్తున్నాను,
వెళ్ళి చెక్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే మేబీ విక్టోరియా వాండర్స్వర్త్ సీజన్ 2. సో విక్టోరియా వాండర్స్వర్త్ సీజన్ 2 చూసుకుంటే మనకి ఈ సీజన్లో హైలీ రేటెడ్ సిరీస్ ఇదే. మేబీ నేను 4th ప్లేస్లో పెట్టొచ్చేమో కానీ ఫ్యాన్స్ అందరూ చెప్తుంది ఏంటో తెలుసా, ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో ఇదే బెస్ట్ యానిమే అంటున్నారు. ఐఎండిబిలో అన్ని యానిమేస్తో పోలిస్తే ప్రతి ఎపిసోడ్ పెరుగుతూ హైయెస్ట్ ప్లేస్లో నించుంటుంది అనమాట. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏ రేంజ్కి వెళ్తుందో తెలియదు ఈ సీజన్ 2. బట్ ప్రస్తుతానికైతే సీజన్ 2 యానిమేషన్ వైజ్గా, స్టోరీ బోర్డింగ్ వైజ్గా, ఆ క్రియేటివిటీ విషేసిన విధానం అండ్ స్టోరీని తీసుకెళ్తున్న విధానం అదిరిపోయింది. అండ్ దీన్ని రిచర్డ్ ఎట్లర్కి పైన పెట్టాల్సిన రీజన్ ఏంటంటే, సో ఫార్ ఇప్పటివరకు మనం చూసిందంతా ప్రోలాగ్ మాత్రమే, అసలైంది ఇప్పుడే స్టార్ట్ కాబోతుందని చెప్పి వాళ్ళైతే చెప్పడం కావచ్చు. అండ్ అంతేకాకుండా ఆ ప్రోలాగ్ ఎండ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకొని పోతున్న విధానం కావచ్చు, అన్నీ కూడా వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్స్ జరుగుతున్నాయి ఈ స్టోరీలో చూసుకుంటే. అండ్ అలాంటి స్టోరీని ఇంకా పైన పెట్టాలని ఉంది, బట్ ఇంకా పైన అదిరిపోయే యానిమేస్ కూడా ఉన్నాయి, అందుకే పెట్టలేకపోయాను అనమాట. బట్ డెఫినెట్లీ విక్టోరియా ఈజ్ అబ్సల్యూట్లీ సినిమాటిక్ అనమాట. ట్రై చేయండి, మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. తెలుగు డబ్ కూడా స్టార్ట్ అయిపోయింది సీజన్ 2 చూసుకుంటే క్రంచ్ రోల్లో తెలుగు డబ్ కూడా బాగుంది. సో వెళ్ళి చూసేయండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఇక మన నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే, యాక్చువల్లీ ఇక ఎప్పటి నుంచి ఏవేవి ఎక్కడ పెట్టాలో నాకు కొంచెం ఐడియా ఉంది. సో దానికి తగ్గట్టుగా పెట్టేద్దాం వెళ్ళిపోయి. Re:Zero సీజన్ 4. సో Re:Zero సీజన్ 4 మోస్ట్లీ చాలామంది రీసెంట్గా అది నెంబర్ 1 ప్లేస్లో పెడుతున్నారు, చాలా ఫ్యాన్స్. బట్ నాకైతే టాప్ 3 అనమాట. సో Re:Zero విషయానికి వెళ్ళిపోతే, ఈ సీజన్ అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. లాస్ట్ సీజన్ కొంచెం నార్మల్గా కొంచెం డౌన్ అయిందేమో అని ఫీలింగ్ కలిగిన ఈ సీజన్ 4 ఏదైతే ఉందో, అండ్ రీసెంట్గా వచ్చిన 2-3 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, బాబోయ్ ఎంత స్టఫ్ తెలుసా. అండ్ ఒక ఎపిసోడ్ అయితే పర్సనల్లీ ఈ సీజన్లో నా ఫేవరెట్ ఎపిసోడ్, అది చూసుకుంటే రివీల్ చేయను ఎందుకంటే చూడండి. బట్ దాంట్లో ఒకటి చెప్తాను, పెచ్చగా తెస్తారు క్యారెక్టర్స్. అండ్ ఏ రేంజ్లో తెస్తారంటే ఊహించని విధంగా, అసలు ఒక యానిమేలో ఇలా చంపుతారా అనే రేంజ్లో. సో కాబట్టి వెళ్ళి చెక్ చేయండి. సీజన్ 4లోనే ఆ ఎపిసోడ్ మాత్రం మెంటల్ స్టఫ్. అండ్ పర్సనల్లీ ఈ సీజన్, ఈ స్ప్రింగ్ 2026లో ఉన్న యానిమేస్ అన్నిట్లో అది నా పర్సనల్ ఫేవరెట్ ఎపిసోడ్ సోఫార్ చూసుకుంటే. అండ్ ఆబ్వియస్లీ అందుకే టాప్ 3లో కూడా ఉంది. Re:Zeroని ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తా. అండ్ ఈ సీజన్స్ మనకైతే తెలుగు డబ్ అనౌన్స్ అయింది, ఇంకా రిలీజ్ కాలేదు. బట్ క్రంచ్ రోల్ అవైలబుల్లో ఉంది. తెలుగు డబ్ వచ్చినాక తెలుగు డబ్ రివ్యూ కూడా ఇద్దాం, అప్పుడు ఇంకా మాట్లాడుకుందాం. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే, నెంబర్ టూ యాక్చువల్గా నెంబర్ 2 నెంబర్ 1లో ఏది పెట్టాలో కొంచెం భయపడ్డా. బట్ ఓకే, నెంబర్ 2 డోరాహెడోరా సీజన్ 2. సో డోరాహెడోరా సీజన్ 2 యాక్చువల్గా దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలా 2లో పెట్టాలని కొంచెం భయపడ్డాం, బట్ దానికి తర్వాత రీజన్ ఇస్తాను. సో డోరాహెడోరా సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే, సో ఫార్ ఇయర్లో వచ్చిన యానిమేస్లో నాకైతే లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్ ఒక అడ్రలిన్ రష్, ఎవ్రీ ఎపిసోడ్ ఒక క్రేజియస్ట్ స్టోరీ సెట్టింగ్ అనమాట. ఎవ్రీ ఎపిసోడ్ ఒక అద్భుతమైన యానిమేషన్, అద్భుతమైన క్రియేటివిటీ, CGIని 2Dని బ్లెండ్ చేసి ఆ రెండింటిని కలిపి గీస్తూ చేస్తున్న ప్రతి ఎపిసోడ్ టెక్నికల్గా, స్టోరీ వైజ్గా, మొత్తం అన్ని విధాలుగా చూసుకుంటే అది పర్ఫెక్ట్ అనమాట. ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో నాకు 0 కంప్లైంట్స్ ఏదైనా ఉన్నాయంటే అది ఇది. అండ్ ఆ టాప్ 3లో ఉన్న అన్నిటికీ అంతే అనుకోండి, 0 కంప్లైంట్స్ అనమాట. సో డోరా గురించి నేను అసలు జడ్జే చేయను. అండ్ దీని గురించి ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను, దాని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి అక్కడైతే చెక్ చేయండి. అండ్ నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, డోంట్ మిస్ డోరా. మిస్ అయ్యారంటే మీరు లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ని మిస్ అయిన ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, కంప్లీట్లీ 18+, 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు చూడకండి, నాట్ రికమెండెడ్. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3 ఫైనల్ పార్ట్. సో ఆబ్వియస్లీ ఫైనల్ పార్ట్. అండ్ అంతేకాకుండా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ సిరీస్ ఎండ్ అవుతుంది. అండ్ ఆ సిరీస్లోని లాస్ట్ ఆర్క్ కూడా అద్భుతమైన ఆర్క్. అండ్ రాబోయే రోజుల్లో మీకు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ట్విస్ట్లు అయితే రాబోతున్నాయి. సో అలాంటి దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటే ఇంకా దేన్ని పెట్టాలి. అండ్ ఇది చూసుకుంటే మనకి తెలుగు డబ్ కూడా స్టార్ట్ అయిపోయింది, వెళ్ళి చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. డాక్టర్ స్టోన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగు వాళ్ళందరికీ చాలా పరిచయమైన యానిమే. బట్ ఒకటైతే చెప్తాను, ఈ సీజన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. లిటిల్ బిట్ ఫాస్ట్ అనిపించింది 1-2 ఎపిసోడ్లు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతాదంతా పర్ఫెక్ట్. చూస్తున్నంతసేపు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను. సో యా, ఇదనమాట టాప్ 10 యానిమేస్ ఫ్రమ్ దిస్ సీజన్. మీకు ఏ యానిమేస్ ఉన్నాయి, మేబీ వీడియో లాంగ్ అనిపించిందా
ఏమైనా ఎడిట్ చేసి కట్ చేయాలా సెలెక్షన్ చేసిన టైంలో, లేదు సింపుల్గా ఎలాగే ఉంచితే బాగుంటుంది అనేది కూడా కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ షో కలుద్దాం అంటే బాబాయ్.